వెల్కమ్ టు ఐబీటీవీ. పూతలపట్టు మండలం పోర్టు కనుమ ఎగువ దళితవాడలో విరూపాక్షమ్మ ఆలయ నిర్మాణానికి ఎన్ఆర్ఐ ఊట్ల శ్యామ్ సుందర్రావు ఉదారంగా ముందుకు వచ్చారు. ఆయన తొలి విడతగా 50,000 విరాళాన్ని గ్రామస్తులకు అందజేశారు. గ్రామానికి 40 సంవత్సరాలుగా సేవ చేస్తున్న తన తండ్రి ఊట్ల నాగరాజు నాయుడు బాటలోనే తాను గ్రామాభివృద్ధికి సహాయపడుతున్నానని శ్యామ్ సుందర్ మీడియాతో తెలిపారు. ఆలయంతో పాటు గ్రామంలో డ్రైనేజ్, సీసీ రోడ్లు, రహదారుల నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మోహన్ రావు, మురళీమోహన్ నిధులతో చేపడతామని వివరించారు. గ్రామ ప్రజలు ఐక్యంగా ఉండి అభివృద్ధికి తోడ్పడాలని కోరుతూ తమ కుటుంబం ఎల్లప్పుడూ గ్రామానికి అండగా ఉంటుందన్నారు. ఎందుకు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నట్టే, నాకు ఈ హరిజన్మ నుంచి రాజకీయ స్టార్టింగ్ అయింది జీవితం. ఇక్కడనే నా రాజకీయం పెద్దదైంది. రెండు అంటే ఏదో కొన్ని కారణాల వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ ఇబ్బంది పడినా, ఎంత ఇబ్బంది పడినా ఈ హరిజన వారాలు నా పిల్లకాయలతో సమానంగా ఇప్పుడు ఎప్పటికైనా చూసుకుంటాను. రెండోది, ఏదో దేవుడు ఈ గుడి కాడ చేయాలనుకున్నాను. గుడి గుడికి నా శక్తి ఎంత ఉంటుందో అంత సహాయం చేస్తానని వీళ్ళకు పిల్లకాయలకి అందరికీ, అంటే ఈ హరిజన వాళ్ళ పిల్లకాయలకి చెప్పినాను. ఇంకా కొంతవరకు ఎంత వీలు పెడితే నేను కానీ, నా కొడుకు కానీ, నా ఎల్లుడు కానీ మేము సహాయపడేదానికి ఎప్పటికీ ఉన్నాము.